నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గోదావరి కని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 11A మైన్ క్రాస్ వద్ద 96.770 కిలోల గంజాయి పట్టువేత కార్లు సీజ్ 6 నిందితులపై కేసు నమోదు కనిలోని 1వ గని అసిస్టెంట్ ఫీడ్ సెక్రటరీగా ఎన్నికైన కంకాల రమేష్ 33వ డివిజన్ ప్రజల మధ్య చిరు సత్కారం పదోన్నతిపై సింగరేణి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ కి వెళుతున్న RG2 ప్రాజెక్ట్ ఆఫీసర్ మధుసూదన్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం మంతని ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ దాడులు రైతు వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ సర్వే అధికారి రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపి కేసు వివరాలను వెల్లడించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్లో గల గోదావరి కని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌరవ సిపి రామగుండం శ్రీనివాస్ ఐజీపీ గారి ఆదేశాల మేరకు డీసీపీ పెద్దపల్లి శ్రీమతి చేతన గారి ఆధ్వర్యంలో ఏసీపీ గోదావరి కని శ్రీఎం రమేష్ గారి పర్యవేక్షణలో గుట్టుగా తరలిస్తున్న గంజాయి ముఠాను నిన్న గోదావరి కని 2 టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరి కని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11A మైన్ క్రాస్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా 2 కార్లలో తరలిస్తున్న 96.770 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు 2 వాహనాలు సీజ్ చేసినట్లు 6 నిందితులపై కేసు నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ గారు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్లో గల గోదావరి కని 2 టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 11A మైన్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారన్న 11A మైన్ స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. అటువైపుగా వస్తున్న కార్లను ఆపి తనిఖీ చేయగా అందులో 96.770 కిలోల ఎండు గంజాయిని గురించి స్వాధీనం చేసుకుని విచారించగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉదయ్ వీర్ మరియు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కేశవ్ కర్ మరియు సోమనాథ్ కర్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజు లోతి సంజు అను వారు ఒక ముఠాగా ఏర్పడి గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. ఇక్కడ టీమ్స్ తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే సుల్తాన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అనుమానాస్పదం ఇంకో వెహికల్ ఒక బొలెరో వెహికల్ ఒకటి వర్ణ వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96.770 గ్రాముల అంటే 96 కిలోల 770 గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఇంటివైగా తెలిసింది. దాంట్లో ఇక్కడ మొత్తం 4 అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఉదయ్ వీర్ సన్ ఆఫ్ సీతారాం వయసు 32 సంవత్సరాలు. ఇతను దాడ్కి సయ్యాం ఆగ్రా ఉత్తరప్రదేశ్ స్టేట్ అతను. అలాగే రాజ్ లోతి సంజు ఇతను ధోల్పూర్ రాజస్థాన్ సంబంధించిన అతను. కేశవ్ ఖారా ఇతను ఒరిస్సా సంబంధించిన అతను. సోమంత ఖారా ఇతను కూడా ఒరిస్సా సంబంధించిన అతను.
ఇది కాకుండా ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు, వాళ్ళు A5 A6గా ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. ఈ యొక్క గాంజాయి 96 కిలోల 770 గ్రాముల గాంజాయి, 2 కార్లు, వీళ్ళకి సెల్ ఫోన్లు, వీళ్ళకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కలిపి ఈ యొక్క గాంజాయి నిన్న పట్టుకున్న గాంజాయి ఇది మొత్తం టోటల్గా 50 lakhs దగ్గర వర్త్ చేస్తుంది. ఈ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లే పెట్టాము మొత్తం అన్ని ప్యాకెట్స్లలో. ఇది మొత్తం దానికి వెహికల్లో డిక్కీ లోపల కింది భాగంలో కన్సీల్ చేసి దాన్ని తీసుకెళ్తున్నారు. బయటికి చూస్తే మాత్రం ఏం కనబడదు, అన్లెస్ థరోల్గా చెక్ చేస్తే తప్ప. సో ఇది దీంట్లో భాగంగానే. అలాగే ఇంకో కేసు కూడా మనము మంచిర్యాలలో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము, ఎంటైర్ కమిషనరేట్లో ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఏమైనా గాంజాయి వస్తున్నట్టు కానీ ఇక్కడ వాడుతున్నట్టు కానీ తర్వాత కన్సంప్షన్ చేస్తున్న పెట్టడం వల్ల మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక టాస్క్ ఫోర్స్ టీము ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చెప్పడం వల్ల వాళ్ళు సీసీ కెమెరాలు కొందామనే ఉద్దేశంతో పోయి అక్కడ సస్పిషియస్గా కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయి స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తము 23 kgs 5 గ్రాముల గాంజాయి విలువ నియర్లీ 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసులో ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా థరోగా ఇంకా ఈ కంటిన్యూ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ఈ యొక్క ఎఫర్ట్. అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. ఈ మంచిర్యాల దాంట్లో ఇవి కాకుండా సీజర్స్లో మనకు మొబైల్ ఫోన్స్ 11 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాము, బైకులు 5 సీజ్ చేసాము, ఒక ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఇక సీలేరు ప్రాంతం నుంచి తెచ్చుకొని లోపల బయట సీసీ కెమెరాస్ లోపల ఇది గోదాం పెట్టుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తామని తెలిసింది. ఇలాగే మొత్తం అన్ని సస్పిషన్స్ షాపులు కానీ సస్పిషన్స్ ఇండ్లు కానీ సస్పిషన్స్ ప్లేసెస్ కానీ కూడా మేము రైడ్ చేస్తాము. ఎంటైర్ కమిషనరేట్లో ఎవ్వరు కూడా గాంజాయి తీసుకురావడం కానీ అమ్మడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ కన్జ్యూమ్ చేయడం కానీ చేస్తే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. తర్వాత ఈ అందరి మీద ఎప్పుడైతే అందరి మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగించబోతున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ షాప్ని సీజ్ చేయడము, ఆ షాప్కి లింక్డ్గా ఉన్న ఎనీ అదర్ షాప్స్ కానీ ఎనీ అదర్ ప్రాపర్టీస్ ఉంటే కూడా మనం NDPS యాక్ట్ కింద మనకు ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ కూడా ఇన్వోక్ చేసి మేము అన్ని సీజ్ చేయడం జరుగుతుంది. పరమ పవిత్రమైనటువంటి ఆ పరమశివుడి యొక్క మహాశివరాత్రి నెల 26వ తేదీన ఉన్నప్పటికీ గోదావరిలో నీటి నిల్వలు ఉంచకపోవడంపై భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కు కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలో దాదాపుగా 3 లక్షల జనాభా నిర్వహిస్తున్న ఈ ప్రాంతంలో ప్రధాన పరిశ్రమలు అయినటువంటి సింగరేణి, NTPC, జెన్కో లాంటి ప్రధాన పరిశ్రమలతో పాటు తలాపనే గోదావరి నది ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో నివసిస్తున్నాడని ప్రజలకు నీటి ఎద్దడి చాలా దుర్భర పరిస్థితిలో ఉంది. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా స్థానిక ప్రజా ప్రతినిధులు గాని అధికారులు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం భారతీయ జనతా పార్టీ పక్షాన్ని నిరసన తెలియజేస్తూ ఈ రోజు గోదావరి నదిలో ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం రోజున హిందువులందరూ పవిత్రంగా పూజించే ఆ పరమశివుని యొక్క మహాశివరాత్రి పెద్ద పండుగ జాతర ఉంటుంది. కానీ ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గాని ఇన్ఛార్జి కమిషనర్ అయినటువంటి అరుణశ్రీ గారు గాని హిందూ భక్తులు స్నానం చేసే విధంగా కనీసం నీటి నిలను ఉండే విధంగా చర్యలు తీసుకోకపోవడం చాలా విచారించదగ్గ విషయం. దీనిపై వెంటనే స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రివర్యులు శ్రీధర్ బాబు, ఇన్ఛార్జి కమిషనర్ అరుణ స్పందించి ఎల్లంపల్లి నుండి వస్తున్నటువంటి నీటిని గేట్లు తెరిచి ఈ గోదావరి ప్రాంతం కానీ ప్రాంతంలోనే భక్తులందరూ పవిత్ర గోదావరి స్నానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రామగుండం నియోజకవర్గంలో దాదాపుగా 3 లక్షల మంది నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఇటు సింగరేణి పరిశ్రమ, అటు NTPC, జెన్కో లాంటి ప్రధాన పరిశ్రమలు ఉంటూ గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఈ రామగుండం నియోజకవర్గాన్ని ఈరోజు గోదావరి నదిని చూసినట్టయితే
చాలా దుర్భర పరిస్థితిలో ఉంది. ఈ గోదావరి పరిస్థితి గతంలో చూసినట్లయితే నిత్యం నిండుకుండలా ప్రవహిస్తున్నటువంటి ఈ గోదావరి ఇప్పుడు ఎడారిలా మారి ఈ రామగుండం నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ యొక్క సొంత పోకడలతో పాటు ఇక్కడ ఇసుక డంపులను ఆర్థికంగా నిలువు దోపిడీ చేస్తూ ఇసుకను తరలిస్తూ ఆర్థికంగా ఆయన యొక్క స్వలాభాన్ని చేసుకుంటున్నారే తప్ప ప్రజలకు ఈ రాబోయే వేసవి కాలంలో గోదావరి నీరు లేకపోవడం వల్ల నీటి ఎద్దడిని గమనించకపోవడము చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారికి ఒకటే భారతీయ జనతా పార్టీ ద్వారా విన్నపం చేస్తున్నాము. అయ్యా, మీ నాయకత్వం కావచ్చు, మీ యొక్క అనుచరులు కావచ్చు, చాలా గొప్పగా రామగుండం నియోజకవర్గంలో రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ చాలా గొప్ప వ్యక్తి. ఈ గొప్ప వ్యక్తి పరిపాలనలో 90,000 మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే నువ్వు చేస్తున్నది ఏదయ్యా అంటే ఈ గోదావరిని మొత్తం ఎడారిలాగా చేస్తున్నావు. రాబోయే 26వ తారీఖు రోజు చూసుకున్నట్టయితే హిందువులందరూ పవిత్రంగా పూజించేటువంటి ఆ పరమశివుని యొక్క మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ గోదావరికి వచ్చే భక్తులు ఎక్కడ స్నానం చేయాలి, ఏం చేస్తున్నారు, ఇప్పటికి కూడా దీనిపై శ్రద్ధ లేకపోవడము చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. వెంటనే ప్రజాప్రతినిధి అయినటువంటి మకాన్ సింగ్ కావచ్చు, మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు కావచ్చు, వెంటనే స్పందించి ఎల్లంపల్లి ద్వారా వస్తున్నటువంటి నీటిని వెంటనే విడుదల చేసి 26 తారీఖు జరిగేటువంటి మహాశివరాత్రికి వచ్చే గోదావరి కని నుండి ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులందరికీ ఈ స్నానాలు చేసే విధంగా గోదావరి నీటిని వెంటనే ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇన్ఛార్జ్ కమిషనర్ అయినటువంటి అరుణశ్రీ మేడం గారికి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఈ యొక్క దుస్థితిని, ఈ చెత్తా చెదారాన్ని క్లీన్ చేసి రాబోయే కాలంలో హిందూ భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా వెంటనే అటు ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తారా, లేకుంటే సుందీల్లా బ్యారేజ్ నుండి రివర్స్ డంపింగ్ చేస్తారా, ఏ విధంగా చేసినా కూడా హిందూ భక్తులందరికీ సౌకర్యం కలిగే విధంగా, శివభక్తులందరికీ సౌకర్యం కలిగే విధంగా వెంటనే గోదావరి నీటిని ఇక్కడ స్నానాలకు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గోదావరి గనిలోని 33వ డివిజన్లో నివాసం ఉంటున్న కంకాల రమేష్ 1వ గనిలో అలర్ ఆపరేటర్గా నిధులు నిర్వహిస్తున్న సందర్భంగా ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగం సాధించి గనిలో కార్మికుల పట్ల ప్రేమతో మరియు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం పోరాడుతున్న సందర్భంగా ఐఎన్టీయూసీ కార్మిక సంఘం గుర్తించి రమేష్ గారికి 1వ గనికి ఐఎన్టీయూసీ నాయకత్వం గుర్తించి వారికి ఫిట్ సహాయ కార్యదర్శి పదవికి నియమించడం శుభపరిణామమని డివిజన్ ప్రజలు అన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఇందులో భాగంగా 33వ డివిజన్లో అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రమేష్ నియమితులైన సందర్భంగా స్థానిక ప్రజల తరపున చిరు సత్కారం చేశారు. సన్మానం చేసిన వారిలో 33వ డివిజన్ పెద్ద మనుషులు, యువత, మహిళలు మరియు కార్మికులు మద్దెల దినేష్, మేదరి శ్రీనివాస్, బెర్కా శ్రీనివాస్, తలపల్లి రవి, వడ్లకొండ ఆకాష్, పొగాకు గోవర్ధన్ మరియు డేగా శ్రీనివాస్ తో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 3వ డివిజన్లో నివసిస్తున్నటువంటి రమేష్ అన్న వన్నింగ్ లైన్లో ఆలర్ ఆపరేటర్గా పనిచేస్తున్న తరుణంలో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి యువకుడు, మరి ఒక ఐఎన్టీయూసీ యూనియన్లో పనిచేస్తున్న సందర్భంగా వన్నింగ్ లైన్ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా నియమితులైనరు వాళ్ళ యూనియన్ నుంచి. ఈ సందర్భంగా మన డివిజన్ పెద్ద మనుషుల సమక్షంలో, యువకుల సమక్షంలో మరి చిరు సత్కారం చేయడం జరుగుతూ ఉంది. పదోన్నతిపై సింగరేణి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ కి వెళ్తున్న ఆర్టీజీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మధుసూదన్ కు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆర్జీటీ ఆర్సీపీ 3 ప్రాజెక్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ కు ఇటీవల కొత్తగూడెం హెడ్ ఆఫీసులో జీఎం సిఎంసీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకులు పోకే అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, హబీబ్ షా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కిష్టయ్య, జిల్లా కోర్ కన్వీనర్ ఆకునూరి బాల అంకుష్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు కొంకటి సిద్ధు తదితరులు ఉన్నారు.
మంతని పెద్దపల్లి ప్రధాన రహదారిలో కల్వచెర్ల బొక్కల వాగు వద్ద గురువారం బైక్ అదుపు తప్పి వంతెనపై నుంచి పడిన ప్రమాదంలో ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఫోర్మెన్ గా పనిచేసే ఉరకొండ రాజ్ కుమార్ మృతి చెందారు. రాజ్ కుమార్ స్వగ్రామం రామగిరి మండలం రాజాపూర్ కాగా ఉద్యోగం రీత్యా సెంటినరీ కాలనీలోని సింగరేణి క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. మృతునికి భార్య, కొడుకు, కూతురున్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మంతని ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ దాడులు. రైతు వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ సర్వే అధికారి. కొనసాగుతున్న ఏసీబీ సోదా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గోదావరి కని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 11A మైన్ క్రాస్ వద్ద 96.770 కిలోల గంజాయి పట్టివేత. కార్లు సీజ్, 6 నిందితులపై కేసు నమోదు. కనిలోని 1వ గని అసిస్టెంట్ ఫీడ్ సెక్రటరీగా ఎన్నికైన కంకాల రమేష్. 33వ డివిజన్ ప్రజల మధ్య చిరు సత్కారం. పదోన్నతిపై సింగరేణి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ కి వెళుతున్న RG2 ప్రాజెక్ట్ ఆఫీసర్ మధుసూదన్. ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం. మంతని ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ దాడులు. రైతు వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ సర్వే అధికారి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.